హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఎ నోబెల్ ప్రైజ్? ఆన్సర్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ నోబెల్ ప్రైజ్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ జాయ్? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను చేయగలిగిందంతా చేస్తాను. ఇలా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదండి, నేను చేయగలిగిందంతా చేస్తాను అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఐ క్యాన్. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఐ క్యాన్ అంటే నేను చేయగలిగిందంతా చేస్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ డూ వాట్ ఐ క్యాన్ అండ్ సీ వాట్ హ్యాపెన్ లేటర్ అంటే నేను చేయగలిగిందంతా చేస్తాను, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వర్క్డ్ హార్డ్ అండ్ డిడ్ ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ టు డూ అంటే నేను చాలా కష్టపడి పనిచేసి నేను చేయాల్సిందంతా చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, నేను ఇప్పటి వరకు 10 తిన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ ఈటెన్ 10 సో ఫార్. ఐ హ్యావ్ ఈటెన్ 10 సో ఫార్ అంటే నేను ఇప్పటి వరకు 10 తిన్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సో ఫార్ ఐ హ్యావ్ ఈటెన్ అబౌట్ 10 మ్యాంగోస్. సో ఫార్ ఐ హ్యావ్ ఈటెన్ అబౌట్ 10 మ్యాంగోస్ అంటే ఇప్పటి వరకు నేను 10 మ్యాంగోస్ తిన్నాను, 10 మామిడి పళ్ళు తినేసాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, అన్నోయింగ్లీ ఐ ఏట్ టూ మెనీ చాక్లెట్స్. అన్నోయింగ్లీ ఐ ఏట్ టూ మెనీ చాక్లెట్స్ అంటే తెలియకుండానే నేను చాలా చాక్లెట్స్ తినేసాను అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కాంట్ మేక్ యూ అండర్స్టాండ్. ఐ కాంట్ మేక్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ అండర్స్టాండ్ దాట్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ. ఐ అండర్స్టాండ్ దాట్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ అంటే నేను చెప్తే నీకు అర్థం కాదన్న విషయం నాకు అర్థమయ్యింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో హౌ టు మేక్ యూ అండర్స్టాండ్. ఐ డోంట్ నో హౌ టు మేక్ యూ అండర్స్టాండ్ అంటే నీకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో, ఎలా అర్థమయ్యేటట్టు చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, అతను మాట్లాడే విధానం నాకు నచ్చదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ లైక్ ద వే హీ టాక్స్. ఐ డోంట్ లైక్ ద వే హీ టాక్స్ అంటే అతను మాట్లాడే విధానం నాకు నచ్చదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద వే హీ టాక్స్ టు మీ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ద వే హీ టాక్స్ టు మీ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అంటే తను నాతో మాట్లాడే విధానం అస్సలు మంచిది కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ నైస్ బట్ ద వే హీ టాక్స్ టు అదర్స్ ఈజ్ నాట్ గుడ్. హీ ఈజ్ నైస్ బట్ ద వే హీ టాక్స్ టు అదర్స్ ఈజ్ నాట్ గుడ్ అంటే తను మంచోడే కానీ తను ఇతరులతో మాట్లాడే విధానం అస్సలు బాగోదు అని అర్థం. నెక్స్ట్ వన్, నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావెంట్ ఈట్ ఎనీథింగ్ సో ఫార్ లేదా ఐ హ్యావెంట్ ఈట్ ఎనీథింగ్ యెట్ అంటే నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫీల్ వెరీ లెథార్జిక్ బికాస్ ఐ హ్యావెంట్ ఈట్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. ఐ ఫీల్ వెరీ లెథార్జిక్ బికాస్ ఐ హ్యావెంట్ ఈట్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్ అంటే నేను పొద్దుటి నుంచి ఏమీ తినకపోవడం వల్ల నాకు నీరసం అనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ కమ్ యూ హ్యావెంట్ ఈట్ ఎనీథింగ్ సో ఫార్. హౌ కమ్ యూ హ్యావెంట్ ఈట్ ఎనీథింగ్ సో ఫార్ అంటే నువ్వు అప్పటి నుంచి ఏమీ తినకుండా ఎలా ఉన్నావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వర్షం వల్ల నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యాడ్ టు స్టాప్ బికాస్ ఆఫ్ ద రెయిన్ లేదా ఐ హ్యాడ్ టు స్టాప్ డ్యూ టు ద రెయిన్ అంటే వర్షం వల్ల నేను ఆగిపోవాల్సి వచ్చింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ స్టాప్డ్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ డ్యూ టు సడన్ రెయిన్. ఐ స్టాప్డ్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ డ్యూ టు సడన్ రెయిన్ అంటే సడన్గా వర్షం పడడం వల్ల నేను అక్కడ చాలాసేపు ఆగిపోవాల్సి వచ్చింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సడన్లీ దేర్ వాస్ ఎ హెవీ డౌన్ పోర్
అండ్ ఇట్ స్టాప్డ్ ఇమీడియట్లీ. డౌన్ పోర్ అంటే కుండపోత వర్షం లేదా చాలా ఎక్కువగా వర్షం పడడం. సో సడన్లీ దేర్ వాస్ ఏ హెవీ డౌన్ పోర్ అండ్ ఇట్ స్టాప్డ్ సడన్లీ అంటే సడన్గా అక్కడ కుండపోత వర్షం కురిసింది, అలానే వెంటనే ఆగిపోయింది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.